కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్న కరువు భత్యం డీఏపై వారికి షాక్ తప్పేలా లేదు. ఈసారి కరువు భత్యం పెంపు విషయంలో కేంద్ర ప్రభుత్వం పిసినారుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తుంది. ఎనిమిదో వేతన సంఘం సిఫార్సుల కోసం ఎదురు చూస్తున్న కేంద్ర ఉద్యోగులకు ఈసారి కరువు భత్యం ఊరటనిస్తుందని భావించగా అలాంటిదేమీ లేదని తేలిపోతుంది. ఈ మేరకు కేంద్రం డీఏ పెంపును ఖరారు చేసినట్లు సమాచారం. ఈసారి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ కనిష్టంగా 2%, గరిష్టంగా 5% ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో 2% పెరిగితే ప్రస్తుతం ఉన్న మూల వేతనం బేసిక్ పేలో 58% నుంచి 60%కి పెరిగే ఛాన్స్ ఉంది. గరిష్టంగా 5% పెరిగినా అత్యధికంగా 63%కి మాత్రమే ఇది చేరనుంది. ఎందుకంటే కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ డిసెంబర్ 2025కి ప్రకటించిన అఖిల భారత వినియోగదారుల ధరల సూచీని 148.2 వద్దనే ఉంచింది. ద్రవ్యోల్బణం ప్రభావం నుండి జీతాలు, పెన్షన్లను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు కరువు భత్యం ఎప్పటికప్పుడు సవరిస్తారు. అయితే ఈ సవరణకు ప్రతిపాదికగా పారిశ్రామిక కార్మికుల కోసం అఖిల భారత వినియోగదారుల ధరల సూచీని తీసుకుంటారు. కానీ తాజాగా ప్రకటించిన సూచీని ఎలాంటి మార్పులు లేకుండా అలాగే ఉంచడంతో కరువు భత్యం గరిష్టంగా 5% పెరిగి 63%కి చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం జూలై 2025లో 54%గా ఉన్న డీఏను 58%కి పెంచింది. ఇప్పుడు డీఏను ఖరారు చేసిన మార్చి లేదా ఏప్రిల్లో కేంద్రం ఆమోదం తర్వాతే అది అమల్లోకి వస్తుంది. అయితే బకాయిలు మాత్రం చెల్లిస్తారు. మరోవైపు గతేడాది నవంబర్లో 8వ వేతన సంఘం నియామకం తర్వాత ఉద్యోగ సంఘాలు డీఏను మూల వేతనంలో కలిపేయాలనే డిమాండ్లు మొదలుపెట్టాయి. డీఏ ఇప్పటికే ద్రవ్యోల్బణం కంటే వెనకబడి ఉండటం, బంగారం ధరలు పెరుగుతూనే ఉండటంతో ఈ డిమాండ్ తెరపైకి వచ్చింది. అయితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మధ్యంతర ఉపశమన చర్యగా డీఎన్ఎస్ అలవెన్స్ను ప్రాథమిక వేతనంతో విలీనం చేసే ప్రతిపాదన లేదని కేంద్రం ఇప్పటికీ స్పష్టం చేసింది.